అది ఒక హిందూ జనసముద్రం లాంటిగా ఉంది. అక్కడ ఉన్నది ఏమంటే ఎదురుగుండా మొత్తం ఒక హిందూ జనసముద్రంలాగా ఉంటుంది. జనమంతా ఇసుక రాలినట్టుగా. అక్కడ రాముడి దగ్గర రామాయణంలో యుద్ధం చేసిన వానరులాగా ఉంటారు. అక్కడ సరిగ్గా అక్కడ ఏం జరుగుతుంది అనేది అతి కొద్ది మందికి తప్ప ఎవరికి ఏం తెలియదు. అతి కొద్ది మందికి తప్ప. వెనక నుంచి వాళ్ళు వెళ్ళేసరికి పైన ఉన్నటువంటి మామూలు మన అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నా చాలా అల్పమైపోయారు. ఒక 12-1 గంట ప్రాంతంలో సుమారుగా అయిపోయేసరికి అక్కడ ఈ వచ్చినటువంటి జనం ఎక్కువ, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ తక్కువైపోయి వాళ్ళు సరెండర్ అయిపోవడం జరిగిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అయ్యారో వీళ్ళు పైకి వెళ్ళారు. ఇక్కడ ఒక ఇటిక అనే 3 అక్షరాలు వచ్చేసరికి 30 లారీల ఇటుక కింద నుంచి పైకి వెళ్ళిపోయేది. అలాగే అంత ఫాస్ట్గా అలా చేతుల మీద అలా వెళ్ళిపోయేది అనమాట. ఒక ఇటుక అనే 3 అక్షరాలు కిందకు వచ్చేసరికి 30 లారీలు వెళ్ళిపోయేది. ఈ 12-1 గంట దగ్గర నుంచి సాయంత్రం 5-6 గంటల ప్రాంతానికి 9 అడుగుల గోడ 4 పక్కల లేవడం, అక్కడ మామూలుగా బేస్ అవటం, ఇప్పుడు ఇవి మామూలు ఇందా కొండయ్య గారు చెప్పినట్టుగా ప్రతిష్ఠ చేయటం, ఇదంతా కూడా 1 గంట నుంచి 6 గంటల మధ్యకాలంలో జరిగిపోయింది ఇదంతా. అది అసలు అక్కడ ఉన్నంత జనం అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేరేమో. ఎప్పుడు ఎక్కడ భవిష్యత్తులో కానీ గతంలో కానీ అంతకుముందు కానీ చూడటం వీలు పడదు. అంత అలా ఇది మనకి హిందూ మహాసముద్రం అన్నట్టుగా హిందూ జన సముద్రంలాగా ఉంది అక్కడ. అలా ఉండేది. అది కొన్ని ఎకరాలు, అది ఎన్నో ఎకరాలు చెప్పారు కదా, అదంతా కూడా అలా ఉన్నది. అక్కడ జరిగిందంతా కూడా వెళ్ళిన జనాలకు అందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు. ఈ లోపలే సెకండ్లలో అలా మనుషులు కూడా అలా వెళ్ళిపోయారు పైకి. అది వేరే విషయం. అందులో తీసుకువెళ్ళిపోవడం మంచాల మీద అలా కూడా జరిగిపోయింది చాలామందిని. అంటే మిగిలిన విషయాలు ఎక్కడికక్కడ మీకు మామూలు మీడియాలో తెలిసిపోయి ఉంటాయి. చాలా అనేక మంది, ఇది ఉన్న మాయం కాదు, పోయిన వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. వాళ్ళని ఎవరు వాళ్ళు మనకు ఎవరు తెలియదు. చాలా మంది తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈవేళ రేపు జరగబోయి దీని అంతటికీ కూడా వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పాత్ర కూడా అనేకం. వాళ్ళెవరో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఐడెంటిఫై చేయటం కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేకపోవచ్చు. చాలామంది వితిన్ సెకండ్స్లో బోల్డ్ ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము ఈ లైన్లోకి ఇంతకు ఏం చెప్పినట్టుగా మా నాన్నగారు స్వయం సేవక్, అందువల్ల మాకు అలాగా మేమంతా ఈ ఆర్ఎస్ఎస్ కుటుంబం అవుతుంది. అది నా పేరు కోట త్రివిక్రమ శాస్త్రి.